ఒక వర్గానికి చెందినటువంటి యువకుడు హిందూ యువతిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ అమ్మాయి భక్తి గీతాలు పెట్టుకుంటే అబ్జెక్ట్ చేసి వీడియో తీసినందుకు గొడవయింది. ఇక్కడ ఎంత పక్షపాతము, ఎంత భయం ఉందో మీడియాలో, ఆ భయమే ఈరోజు హిందువుల్ని ఒక భయానకమైనటువంటి సిచ్యుయేషన్లోకి నెట్టివేస్తుంది. యువతల ఆ అమ్మాయి హిందువు అని చెప్పినప్పుడు అవతల ఎవరు అల్లరి చేశారో చెప్పే దమ్ము ధైర్యము చెయ్యరు. ఎందుకు అనంటే అక్కడ పేరు చెప్పడానికి భయము. ఇక్కడ నేను చెప్తా, బాన్స్వాడలో జరిగినటువంటి విషయం. ఒక షాపులో యువతి అక్కడ భక్తి గీతాలు పెట్టుకుంటుంది. షాప్ ఓపెన్ చేసినప్పుడు భక్తి గీతాలు పెట్టుకుని వింటే అక్కడికి ఒక ముస్లిం యువకుడు వచ్చి, ఎందుకు ఈ భక్తి గీతాలు పెడతావు, రొమాంటిక్ పాటలు వినొచ్చు కదా అని వాగ్వివాదం వేసుకున్నాడు. భక్తి గీతాలు వద్దు అంటే సమాధానం ఒక విధంగా ఉండేదేమో, రొమాంటిక్ పాటలు వినొచ్చు కదా అంటేనే సర్రన కాలి భద్రకాళి లోపల నుంచి బయటకు వచ్చింది ఆ అమ్మాయిలో. ఎందుకంటే హిందూ యువతి కదా, ఎందుకంటే ఆమెలో ఒక ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది కదా, అది బయటికి వచ్చింది. లెఫ్ట్ అండ్ రైట్ ఆన్సర్ ఇచ్చింది. ఘర్షణ జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ అతన్ని అబ్జెక్ట్ చేసి 2 తగిలించి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఫోన్ చేయడంతో ఈ గొడవలో ఆ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నకి ఫోన్ చేసింది. ఆ అన్న అక్కడికి చేరుకున్నాడు. వాళ్ళన్న అక్కడికి చేరుకుని ఇది ఏంటి అని అడిగే లోపే ఇతగాడు, అంటే మన మీడియా చెప్పిన మరో వర్గం వాళ్ళు ఫోనులు చేయగానే ఇక్కడి నుంచి ఒక అన్న మాత్రమే వెళ్ళాడు. అవతల నుంచి 10-15 మంది వచ్చేశారు. వచ్చి ఇతన్ని గాయపరిచారు. ఎవరిని? మన హిందూ ఆడపిల్ల అన్నని. నా చెల్లిని ఎందుకు ఇలా మాట్లాడావు, ఎందుకు వీడియో తీసావు అని అడిగినందుకు తలకాయ పగల కొట్టారు. వెంటనే మన బజరంగ్ దళ్ ఉంది కదా, బజరంగ్ దళకి తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడికి ఒక 25-30 మంది మన బజరంగ్ దళ్ సైన్యం వెళ్ళిపోయి అక్కడ వాణ్ణి పట్టుకొని పోలీసులు వచ్చి వీళ్ళు ఆ పని అవ్వనివ్వకుండా అతన్ని చాలా సెక్యూర్డ్గా కాపలా కాసి చాలా జాగ్రత్తగా పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ విషయం అంతవరకు బాగానే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని దృశ్యాలు చూడండి. చూశారు కదా, ఆ దృశ్యాల్లో చిన్న పిల్లలు రాళ్ళు పట్టుకొని వాళ్ళు షాపుల మీద దాడి చేస్తున్నారు. ఎందుకు దాడి చేస్తున్నారు చెప్పండి? ఎందుకు దాడి చేస్తున్నారు? ఈ మీడియా చెబుతున్నటువంటి కొంతమంది పిరికి పందలు మాట్లాడుతున్నట్టుగా ఆ వర్గం యొక్క యువకుడు మన ఆడపిల్లని వీడియోలు తీస్తే తీయించుకోవాలి తప్ప ఎదురు ప్రశ్నిస్తారా అని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క సిచ్యుయేషన్ చూడండి. ఎక్కడున్నాం మనం? అరే జాతరలో ఇన్హైజెనిక్ ఫుడ్ అమ్ముతున్నాడని మాట్లాడినందుకు పురుగులు చూపించినా కూడా ఎంత భయంకరమైనటువంటి పదజాలాలతో మీడియా మీద విరుచుకుపడిపోయి, మనుషుల మీద విరుచుకుపడిపోయిన ఓ మానవతావాదులారా, మరి ఈ ఆడపిల్ల కాదా? ఈ ఆడపిల్ల పేదింటి ఆడపిల్ల కాదా? పేదంటి ఆడపిల్ల తన కుటుంబం నడుపుకోవడం కోసం ఉద్యోగానికి వస్తే ఉన్న రక్షణ ఇదా? మరి ఎవ్వడ్రా ఎందుకు మాట్లాడలేదు? ఎవత్తిరా ఎందుకు మాట్లాడలేదు? కామెంట్లు పెడుతున్నారు కదా, ఏంటేంటో. జాగ్రత్త. ప్రశ్నించేది జనాలకి తెలియచెప్పేదే ఇప్పుడు మాట్లాడండి. ఆ యువతి వైపుకి మరి ఇంత సోకాల్డ్ టాక్స్ ముందుకు రాలేదే? వ్లాగర్స్ ముందుకొచ్చి చెయ్యలేదే? వణికిందా గొంతు? నాలుక తడబడిందా? గుండెల్లో దమ్ము లేదేరా మీకు? ఏమమ్మా గుండెల్లో దమ్ము లేదా? మానవత్వం గురించి ఇంట్లో కూసున్నమ్మ కూడా పొంకాలుగా కుమ్మరిచ్చావే. ఈరోజు ఒక హిందూ ఆడపిల్లని ఏం మాట్లాడాడు అతగాడు? ఏం మాట్లాడటమే కాక ఆ అమ్మాయిని వీడియోలు తీసి ఏం చేద్దామనుకున్నారు? కనీసం మాట్లాడే దమ్ము లేని పిరికి పందల్లారా మీరా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఒక్కళ్ళైనా మనల్ని ఏ విధంగా ఎలాంటి శక్తులు హిందువుల్ని కలిసికట్టుగా లేకుండా ఏం చేస్తున్నారనేటటువంటిది ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ విషయం ఏమిటంటే అల్లరి చేసినటువంటి ఆ అమ్మాయిని ఎవరైతే ఇబ్బంది పెట్టాడో, వీడియో తీశాడో, ఆ అమ్మాయిని అలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడిని జస్ట్ సింపుల్గా తీసుకొని వెళ్ళారు. వీడిని ఎందుకు మా ఆడపిల్లని ఇలా చేశావని మాట్లాడిన 25 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులు తీసుకువెళ్ళారు. ఎక్కడికి తీసుకువెళ్ళారో
ఎక్కడ ఉంచారో, అసలు వాళ్ళు ఉన్నారో లేదో, వాళ్ళని ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఒరే వ్లాగర్స్, ఓయమ్మ వ్లాగర్స్, ఎక్కడికి పోయినారు? దమ్ముంటే వీడియో చేయండి. ఆ 25 మంది ఎవరైతే హిందువులు ఉన్నారో, హిందువు ఆడపిల్లకి అన్యాయం జరిగితే వెళ్ళి నిలబడ్డారో, వాళ్ళని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళి ఎక్కడ ఉన్నారో ఇంతవరకు చెప్పలా. ఒక్క గొంతుక కూడా, ఒక్క హిందువు గొంతుక బయటికి రాలేదు. అక్కడ ఎవరున్నారా మత కలహాలు రెచ్చగొట్టింది? ఎవరు రాళ్ళు రువ్వారు? ఎవరు ఆ షాపుల్ని బద్దలు చేశారు? చిన్న చిన్న పిల్లలు కూడా విద్వేషాలు నూరు పోసుకుని మనసు నిండా ద్వేషం పెట్టుకుని ఉన్నారంటే రేపొద్దున ఓ హిందూ నీ బతుకేంటో ఆలోచించుకో. ఓ సెక్యులర్, వాళ్ళకి సెక్యులరు గిక్యులరు ఏమీ లేదమ్మా. విషయం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మొత్తం ఒకటే. కానీ నువ్వే ఈ దేశానికి ప్రమాదం ఎవరో తెలుసా? వీళ్ళు కానే కాదు, రాళ్ళు రువ్వినటువంటి ఆ యొక్క మతం కానే కాదు. రాళ్ళు రువ్వడానికి నువ్వు గొంతునిచ్చి సాయం చేశావే ఓ సెక్యులర్. ఇంకా పదాలు చాలా వస్తున్నాయి, కానీ ఒక భాష అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా, అందుకే నేను మాట్లాడలేదు. నువ్వే, నీ విషపు నాగువి నువ్వే ఈ దేశానికి పెట్టిన దరిద్రం ఎవరైనా ఉన్నారంటే ఈ సెక్యులర్సే. ఆ పిల్ల గురించి ఎందుకు మాట్లాడరు? 25 మందిని తీసుకెళ్ళినటువంటి పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే మాట్లాడడానికి ఒక్కత్తికి గొంతు ఎందుకు పెగల్లేదమ్మా? మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. 25 మంది ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అడిగినటువంటి అన్న తల పగలగొట్టారే. ఇది ఈరోజు ఆడపిల్ల దుస్థితి. దీన్ని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల్ని చూపిస్తున్నాం, అక్రమాలు చూపిస్తున్నాం. ఎక్కడ హిందువుకి అన్యాయం జరుగుతుందో మాట్లాడుతున్నాం. దానికి మేము మాట్లాడితే మతోన్మాదులము. అరే నా చెల్లిని వీడియో ఎందుకు తీస్తున్నావు, ఎందుకు ఇంత గొడవ చేశావు అని అడగడానికి వెళ్ళి తల పగలగొట్టించుకున్నటువంటి వాడి గురించి మాట్లాడే దమ్ము ధైర్యము మమ్మల్ని మాట్లాడిన వాడికి ఎవ్వడికైనా ఉందేరా మీకు? అది పక్కన పెడదామండి. ఇంకొక విషయం చెప్తా. నాగర్ కర్నూల్లో జరిగినటువంటి విషయం, చిన్న పసిగుడ్డు, 2 నెలల పసిగుడ్డుని అక్కడ జరిగినటువంటి ఘర్షణల్లో ఆ తల్లి చెప్తుంటే నేను విన్నాను, కాళ్ళ కింద వేసి తొక్కి చంపేశారు అనేది. ఏమండి, నిజంగా మాట్లాడడానికే నాకు గుండెలు దరదరలాడుతున్నాయి. 2 నెలల పసిగుడ్డు. ఫస్ట్ ప్రశ్న, నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి అమ్మ, 2 నెలల పసిగుడ్డుని గుడికి తీసుకెళ్ళవచ్చునా? 6 నెలలు వచ్చేంత వరకు కూడా బిడ్డల్ని తీసుకెళ్ళకూడదు. ఇది నియమం ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే గుడులు అనేటటువంటి ప్రదేశాల్లో రష్ ఉండొచ్చు, అలాగే బయట వాతావరణంలో ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి ఆక్సిజన్ అందదు. ఆ తోపులాటలో కానీ ఇంకా ఏ విషయంలోనైనా కానీ సైంటిఫిక్ రీజన్లే చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నాను. ఇలాంటి క్రౌడ్ ఉన్నటువంటి ప్లేసుల్లోకి 6 నెలలు వచ్చేంత వరకు పసిపిల్లల్ని బయటికి తేరాదు. తెస్తే అంటు రోగాలు ఏమన్నా ఉంటే త్వరగా అంటుకుంటాయి. అలాంటిది అసలు 2 నెలల బాలింతరాలివి నువ్వు, అసలు ఎలా గుడిలోకి వచ్చావమ్మా? ఆ బిడ్డను తీసుకొని, సరే నీ పథకమే నేను మాట్లాడతాను, నీ ప్రకారమే మాట్లాడతాను. ఆ బిడ్డను పొందావు, ఒకవేళ భగవంతుడికి దండం పెట్టుకోవాలని వచ్చావేమో అనుకున్నా, కానీ జరిగిన దుస్థితి చూసావా? అక్కడ పెద్దవాళ్ళందరూ మాట వచ్చి 100 రూపాయలు కేవలం అక్కడ మల్లన్నను చూడడానికి, భగవంతుణ్ణి చూడడానికి 100 రూపాయలు టికెట్టు పెట్టిన 100 రూపాయల కోసం మీరందరూ కొట్లాడుకుని ఒక పసిబిడ్డని బలి ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నా. కులాల కొట్లాట, కులాల కుంపట్లు ఎవడ్రా రాజేస్తున్నాడు? ఇది ఈ రాజకీయ నాయకులు కాదా? అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల మీద నిమ్న కులాల యొక్క ఆ స్థితిని చూసి అగ్రకులాల, ఇది నేను మాట్లాడదలుచుకోలేదు, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ముందు నువ్వు మనిషిగా బ్రతుకు, ముందు నువ్వు ఎవరివి, ఈ దేశానికి సంబంధించిన పౌరురాల్ని, భారతీయుణ్ణి అని చెప్పు, భారతీయురాలని అని చెప్పు, మనిషిని అని చెప్పు. తర్వాత నువ్వు కమ్మ, నేను రెడ్డి, నేను కాపు, నువ్వు బలిజ, నువ్వు మాల, మాదిగ, చాకలి, ఇవన్నీ మనం బ్రతకడం కోసం పెట్టుకున్నాం. కానీ ఈ విధంగా బతుకులు తీసుకోవడం కోసము, కొట్టుకుని చావడం కోసము, అహంభావాల కోసం పెట్టుకోలేదండి. అగ్రవర్ణాలు దళితుల మీద
పోరాటం కింద ఇది ఉండిపోయింది తప్ప అసలు మనల్ని అలా విడదీసినటువంటి వ్యవస్థ మీద మనం ఎందుకు పోరాడం? ఇలాగే కొట్టుకుందామా మనం? ఇలాగే కులాల పేరుతో మనల్ని విడదీశారు. మతాల పేరుతోటి మనం ఎవరినైనా ప్రశ్నిస్తే మతోన్మాదులమని మన నోరు పెగలనివ్వడం లేదు. ఊర్లోకి వెళ్తే కులాలని కొట్టుకు చస్తున్నాం. ఊరు దాటి నగరాలకు వస్తే మతాలని మన నోరు మోయిస్తున్నారు. ఒరే నాయన, రేపొద్దున కనీసం మనం బ్రతకడానికి కూడా అవకాశం ఉండదు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నాం అనేటటువంటి విషయాన్ని దయచేసి గమనించండి. ఇక్కడ హిందువులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను. అక్కడ రాళ్ళు రువ్వించుకున్నది మనము హిందువులు, అక్కడ నష్టపోయింది హిందువులు, అక్కడ కష్టం పడింది ఆ హిందువు యువతి అయితే, అక్కడ రాళ్ళు రువ్వినటువంటి వాళ్ళ మీదకి అక్కడ ఎందుకు అని అడగడానికి ప్రశ్నించడానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర మత ఘర్షణలు అని చెప్పగానే ద గ్రేట్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్టేట్మెంట్ ఇచ్చేసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళాడే. బాన్సువాడకి ఒక్క లీడర్ బయలుదేరదాము అనంటే ఒక్కళ్ళనన్నా ప్రభుత్వము వెళ్ళనిచ్చిందా? పోలీసులు వెళ్ళనిచ్చారా? అక్బరుద్దీన్ ఓవైసీ గారికి లేనటువంటి ఆ యొక్క రూల్స్ కేవలము హిందువుకి అన్యాయం జరిగినప్పుడు కాపాడుకోవడానికి, ఆ హిందువు తరపున నిలబడడానికి వెళుతున్నటువంటి రాజకీయ నాయకులకి కానీ మరింకా ఏ నాయకులకైనా సరే ఎందుకు ఈ పోలీసు వ్యవస్థ అభ్యంతరాలు చెప్తుంది? ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తుంది? ఎందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది? అంటే ఇక్కడ హౌస్ అరెస్టులు చేసి ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వకుండా చిన్న చిన్న పిల్లలతో సహా రాళ్ళు రువ్వించుకుందామా మనం? ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. ఇదే పంధా ఈ వర్గానికి రాళ్ళు రువ్వినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. పసిపిల్లల్లోనే మీరు అలాంటి విద్వేషాలు రెచ్చగొడితే చివరికి మిగిలేది పేదరికం తప్ప ఏమీ మిగలదు. కేవలం మతం 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 అని ఉన్నటువంటి దేశాలన్నీ ఈరోజు పాకిస్తాన్ కానివ్వండి, సిరియా కానివ్వండి, మిగిలిన కొన్ని దేశాలు ఎలాంటి పేదరికంతో కొట్టుకు చస్తున్నాయో చూశారు. ఇక్కడ కూడా మీరు అదే విద్వేషాలు లోపల పెట్టుకుంటే పోషించాల్సిన వాడు, పోషించబడేటటువంటి వాడు, వీళ్ళిద్దరూ ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. అలా కాకుండా ఎదుటివాడు కాఫీర్ అని చెప్పి మీరు చెయ్యెత్తితే రేపొద్దున ఆ చేతి పిడికెడు ముద్ద కూడా దొరకదనేటటువంటిది నేను హెచ్చరిస్తున్నాను. చాలామందికి కోపం వస్తాయి, చాలామందికి ఏమో వస్తాయి. నన్ను బూతులు తిట్టినంత మాత్రాన భగవంతుడు క్షమిస్తాడా? ఒక్కసారి అర్థం చేసుకోండి. చిన్న పిల్లల చేతికి మీరు రాళ్ళు ఇచ్చి రువ్వమన్నారే, వాళ్ళు అక్కడితోటి ఆగుతారా? మీ పిల్లలకి చదువు అక్కర్లేదా? మీ పిల్లలకి అభివృద్ధి అక్కర్లేదా? ఇంకా అక్కడే మనం పెడదామా? ఇది మేము చెబుతుంటే మేము మతోన్మాదులం, మేము కాఫిర్లం. కానీ మీకు చెప్పేటటువంటి వాళ్ళు, నేను చెప్తున్నాను, దేశం కాదు మన బ్రతుకులు అందరూ మాతో సహా మీరు కూడా అధోగతి పాలవుతారు. దేవాలయాల మీద దాడులు జరుగుతాయి, దేవతల విగ్రహాలు ధ్వంసమవుతాయి, గుండెల మీద తంతాడు ఒకడు, చేతులు విరిచేస్తాడు ఇంకొకడు, మరొకడు మొత్తం అమ్మవారి విగ్రహాన్నే తునాతునకలు చేసి అవతల పడేస్తాడు. అడగడానికి ఒక్క సెక్యులర్ కూడా గొంతు పెగలదు, దమ్ము ఉండదు. మనుషులు ఎవర్రా? ఈ సంస్కృతిని ఇలాగే మనం ధ్వంసం చేసుకుంటే మీరు కూడా మిగలరనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు హైదరాబాద్ నగర శివార్లలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవరు చేశారు? అక్కడ ఆ ఏరియా చుట్టుపక్కల ఒక్కళ్ళు కూడా హిందువులు లేరు. కానీ అక్కడ గుడి ఉంది. గుడి ఉందంటే అర్థం ఏంటి మిస్టర్? అర్థమేంటి? ఒకప్పుడు అక్కడ హిందువులు ఉన్నారు, అది హిందువులు నిర్మించుకున్నటువంటి గుడి. కానీ ఇప్పుడు ఆ ఏరియాలో హిందువులు ఎవ్వరూ లేరు. చుట్టుపక్కల చాలా భాగం వరకు కూడా ఏ మతస్థులున్నారో వాళ్ళున్నారు. ఇదిరా చివరికి ఓ సెక్యులరు నీ బతుకు. ఎందుకంటే మేమందరం అలర్ట్గానే ఉంటాం, మేమందరం వాళ్ళని ఎలా మార్చాలో ప్రయత్నిస్తాం, మేమందరం ఎలాంటి చట్టాలను తీసుకురావాలో వాటి మీద కూడా పనిచేస్తాం. చట్టపరంగానే మేము పనిచేస్తాం. కానీ సెక్యులర్, నీకు చట్టాలు అక్కరం లేదు, మానవత్వం మాత్రమే, అది కూడా వాళ్ళ కోసం మాత్రమే వాడతావు. రేపొద్దున నిన్ను చూసి మేం జాలిపడే స్థితి మాత్రం తెచ్చుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై.